అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో టిఫిన్ అయితే దోశలండి. మా బాబుకి అయితే బాక్స్ కూడా కట్టేసాను. పొద్దుటెళ్ళి వేసేసి అన్నం కూర వేసి బాక్స్ కూడా కట్టాను. దోశలలోకి అయితే టమాటా పచ్చడి వేసేసాను. తర్వాత భోజనానికి మనం తినే టైంకి చికెన్ అయితే వండాను అనమాట. సండే రోజు చికెన్ వండేసి స్టూల్ మీద కూర్చున్నావు. నిమ్మకాయలు ఉల్లిపాయలు వేసుకుంటారా? ఉల్లిపాయలు నిమ్మకాయలు పెట్టాను. తీసుకో. పొలం దగ్గర నుంచి మా వారు వచ్చారనమాట. మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటుంది అనమాట. మా వారికి కార్ పార్కింగ్కి వేరే షెడ్ ఉంది. అంటే బాబు ఒక్కడే ఉంటారు కాబట్టి బాబు కానీ వాళ్ళ డాడీ అక్కడైతే పెట్టము ఎక్కువ షెడ్లు, ఇలా బయటనే ఉంటుంది అనమాట. ఒక అబ్బాయికి అయితే అన్నం పెట్టాను. ఇంకా కొన్ని తొందరగా ఎటైనా వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. అంటే మళ్ళీ కారు షెడ్లో పెట్టాలంటే లోపలికి రావాలి. ఇలా ఉంటుంది అన్నమాట. పచ్చని చెట్లతోటి చాలా ఏదో ఒక అవసరం పడుతూనే ఉంటుంది అనమాట కారుతో ముఖ్యం. కనిపిస్తాయి. అందుకనేసి అక్కడే పెట్టేశారు. చాలా అన్నట్టు మా ఊరిలో ర్యాంపు కూడా ఉందన్నమాట, విస్కే ర్యాంపు. ఇటు నుంచి మా ఇంటి ముందు నుంచి లారీలు అయితే వెళ్తూ ఉంటాయి అనమాట. ఇక ఖాళీ ఉండదు. వర్షాకాలం ఒక 2 నెలలు 3 నెలలు అయితే ఖాళీ ఉంటుంది. ఇక నిత్యం జరుగుతూనే ఉంటుంది అనమాట ర్యాంపు. ఫుల్ లారీలు అయితే వెళ్తూ ఉంటాయి. గులాబీ చెట్లు ఇవే ఉన్నాయి. ఇంకా చాలా రకాల పువ్వుల చెట్లు అయితే వేయాలి. ఇలా ఉంటుంది అనమాట. ఎక్కువ గ్రీన్, ఎక్కువ మొక్కలు ఉంటాయి అనమాట చెట్లు చుట్టుపక్కల. మొత్తం ఇల్లులు ఎక్కడో ఒకటి ఉంటుంది అనమాట. మొత్తం ఇలానే ఉంటుంది. దగ్గరకు పోతే అక్కడ ఇల్లు ఉంది అనుకోవడం తప్ప మొత్తం ఇలా మొక్కలే కనిపిస్తాయి అన్నమాట. రెడ్ కలర్లో ఎక్కువ అమ్మవారికి కూడా ఇష్టం. రెడ్ కలర్ పువ్వులన్నా చాలా బాగుంటుంది అనమాట. మా ఏరియాలో ఎక్కువ ఇలా మొక్కలు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. రోడ్లు పొడవుతున్న మంచిగా పువ్వుల మొక్కలు వచ్చేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అవి తొందరగా పొయ్యవు, మొగ్గలు అయితే చాలా టైంలో అవి విడుస్తూ ఉంటాయి అనమాట. ఇక ర్యాంప్ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనమాట. లారీలు వచ్చే లారీలు వస్తూనే ఉంటాయి, పోయే లారీలు పోతూనే ఉంటాయి. అసలు ఖాళీ ఇంటి ముందు ఇల్లు రద్దీగా ఉంటుంది. ఈరోజు అయితే చాలా ఎండ ఉంది. బైక్ మీద పోయే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారనమాట. ఇలా ఉంటుంది ఇంటి ముందు. మా ఒకసారి అన్నం కలపవా? మా అమ్మ అయితే వచ్చిందనమాట. ఒంట్లో బాగాలేదు, తీసుకొచ్చుకున్నాను. ఇక్కడే ఉంది అమ్మ. మా అమ్మ అయితే కొంచెం పర్వాలేదు, వచ్చి 10 days అయితే అవుతుందన్నమాట. కొంచెం కవర్ అయింది. ఇక్కడే ఉంది మా అమ్మ. పగిలిపోతుందేమో అని తీసేసుకుందన్నమాట. సొమ్ము వాళ్ళకి బంగారం, మా అమ్మకు పోను, మా అమ్మకి బంగారం. కొంచెం అన్నం కలుపుతాను అనేసి అన్నం కలుపు, అన్నం కలిపవే. మా అమ్మ ఫోన్ మా అమ్మ భద్రంగా దాచుకుంటుంది అనమాట. మొన్న కింద పడిపోయింది, ఒళ్ళో పెట్టుకుంటే మళ్ళీ నా ఫోన్ నక్కి అని తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. అన్నం కలిపినవా అమ్మ? అన్నం కలిపినవా? ఇక మా అమ్మకైతే ఏం పని చెప్పాలి. పువ్వులు అయితే చాలా పూసాయి కదా, బటర్ఫ్లైలు కూడా చాలా వచ్చాయి అనమాట. చిన్న చిన్న పనులు ఇలాంటివి చాలా బాగుంటుంది. మొత్తం నేనే చేసుకుంటాను, ఎందుకంటే బాబు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఫ్లవర్స్ అయితే పొద్దుటే వంట అయిపోతుంది అనమాట. చాలా వస్తాయి, బాగుంటుంది మార్నింగ్. ఇవాళ సండే కాబట్టి కొంచెం లేటుగా అయితే అవుతున్నాయి వంటలు. తెల్ల మందారం పువ్వులు అయితే చాలా పూసాయి, రెడ్ వైట్. బటర్ఫ్లైలు చాలా వస్తున్నాయి అన్నమాట. అంటే పొలానికి ఎంత బాగుంటుంది అసలు. ఇలా మొక్కలు ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా ఇంటి ముందు. ఇంకా చాలా రకాల చెట్లు అయితే వేయాలి. మా బాబు అయితే క్రికెట్ కోసం అయితే 4 బ్యాట్లు అయితే ఆయనకు ఒక బ్యాట్ అన్ని వరుసగా పెట్టుకుంటాడు అనమాట. క్రికెట్ మొత్తం గులాబీ తోట అనమాట. ఏ బ్యాట్ నచ్చితే ఆ బ్యాట్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట.
చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట. దగ్గరికి అయితే మనకి కనిపిస్తాయి గులాబీ పువ్వులు. కొంచెం దూరంలో ఉన్నాను కాబట్టి కనిపించట్లేదు. మా ఊర్లో ర్యాంప్ చాలా ఉందన్నమాట. ఉన్నాయి. మా ఇంటి ముందు నుంచి లారీలు వెళ్తూ ఉంటాయి అనమాట. నిమిషం ఖాళీ ఉండదు. అన్నట్టు అన్నం అయితే వండేసాను. వేడి వేడిగా ఇడ్లీ అయితే చేశాను అనమాట పొద్దున పూట. ఇవాళ మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. పొద్దుటే బట్టలు కూడా ఎండేసాను. చూసారా మా ఇంటికాడ ఇలా పొద్దుటే వస్తాయి అన్నమాట అతిథులు. కోతులు అయితే చాలా వస్తాయండి మాకు. అంటే ఎక్కువ చెట్లు ఉంటాయి కదా, మొత్తం మా తోటలు, మామిడి తోటలు, మా ఇంటి అంత తోట ఉంది కాబట్టి సమ్మర్ మొత్తం వాడికి పెడుతుంది మామిడికాయలు. అన్నం అయితే అయింది, కూర అయితే వండాలి. చేస్తూ ఉంటాను చేశాను. ఇప్పుడు వాటికి ఏం దొరకవు కాబట్టి పెట్టేసి అటు తిన్నాను. ఎక్కువైతే ఆకులు తింటూ ఉంటాయి. చెట్లకు కాసిన కాయలు గింజలు ఏమైనా ఉంటాయి కదా, అవి కూడా తింటాయి అన్నమాట. మన సీతాఫలం చెట్లు ఉంటాయి కదా, వాటికి పూసిన పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా తింటూ ఉంటాయి అన్నమాట. గడ్డి కూడా ఒక్కోసారి పాపం వాటికి ఏం దొరకనప్పుడు నేను చూస్తూ ఉంటాను. మొక్కలలోకి వచ్చి గడ్డికి కాసిన గింజలు ఉంటాయి కదా, అవి కూడా తింటాయి. మా అరటికాయలు పండినాయి అనుకోండి, మాకు తెలియకుండా మాకంటే ఫస్ట్ అయ్యే తింటాయి అనమాట. అన్నట్టు ఈ కూర అరటికాయలు చూసారా, కనిపిస్తూ ఉన్నాయా? ఈ కూర అయితే ఉతికేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను అనమాట. వేసి ఎండేసాను. కొంచెం లైట్గా ఎండ అయితే వస్తుంది అనమాట. రోజు 2-3 సార్లు అయితే వర్షం పడుతూ ఉందన్నమాట. బట్టలు ఎండటం చాలా కష్టం అవుతుంది. ఎండ అయితే వచ్చింది ఇవాళ. బట్టలు అయితే ఎండేసాను అనమాట. అలాగే కోతులు చూసారా ఎన్ని వచ్చాయో. అన్నం వండాను కదా, అన్నంలోకి అయితే చికెన్ అయితే తెప్పించాను సండే రోజు. ఇవి మా చెట్లు అన్నమాట. ఈ చెట్టు చూసారు ఎంత పెద్దగా అన్నం అయితే వడ్డిస్తున్నాను. మా ఇంటి పక్కన అనమాట. అరటికాయ గెల అయితే కనిపిస్తుందా మీకు? లోపలికి ఉందన్నమాట. కర్ర పెట్టేసి మంచి అయితే ఇచ్చాను. మా అమ్మ కొంట్లో బాగాలేదు, నా దగ్గరికి వచ్చింది. 10 days అయితే అవుతూ ఉందన్నమాట. మొత్తం మా అమ్మ అరటికాయ గెల అయితే కనిపిస్తుంది. మా వారికి అయితే అన్నం వడ్డించాను. అలాగే వచ్చిన అబ్బాయి కూడా అన్నం వడ్డించేసాను. బట్ ఆటో డ్రైవర్ అనమాట. పొలం నుంచి వచ్చారనమాట. అన్నం అయితే వడ్డిస్తున్నాను. అలాగే బాబుకి, మా అమ్మకి. అందరికైతే మా వారైతే అన్నం తినేసి వెళ్ళిపోయారు. ఈ అబ్బాయికి అయితే మళ్ళీ అన్నం పెట్టేసి కూరేసాను అనమాట. తింటున్నాడు. పొలం దగ్గరికి వెళ్ళొచ్చారు. భోజనం అయితే చేస్తున్నారనమాట. ముచ్చట పెట్టుకుంటే నాతోటి నెమ్మదిగా అయితే తింటున్నాడు అనమాట. అబ్బాయి వచ్చేసి మా ట్రాక్టర్ డ్రైవర్. ఇవాళ సండే కాబట్టి చికెన్ అయితే తెప్పించాను. భోజనం అయితే చేస్తున్నారనమాట.
ఇక నేనైతే అన్నం అయితే తినలేదన్నమాట. వీళ్ళందరికీ తినేసాక నేను తినాలి. వాడితోటే నాకు టైం పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. గోంగూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా వస్తాయి కోతులు అయితే. మాకు తెలిసిన వాళ్ళకి భలే ఉంటాయి. ఈ గోంగూరని పచ్చడి పెడతారు కదా, నెల రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. మా అమ్మ పెట్టిద్ది, మస్తు పెడుతుంది అన్నమాట పచ్చడి గోంగూర. ఇదేమో పెద్ద చెట్టు మొత్తం మట్టేగా, బట్టల నిండా మొత్తం మట్టే అంటించుకుని వచ్చినావుగా నీకే. అవును, మొత్తం బట్టలంతా మట్టి. మాకు తెలిసిన వాళ్ళకి వేరే వాళ్ళకి దమ్ముకైతే వెళ్ళారనమాట పొలంలోకి. ఆకలి అయింది పాపం, అన్నానికైతే వచ్చారు, అన్నం అయితే తింటున్నారు అనమాట. బట్టల నిండా మట్టి అయితే పడ్డది, అందుకే పాపం అట్లా కూర్చొని తింటున్నారు. బట్టలు అయితే ఉతికేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను అనమాట. వేసి ఎండేసాను. కొంచెం లైట్గా ఎండ అయితే వస్తుందన్నమాట. రోజు 2-3 సార్లు అయితే వర్షం పడుతూ ఉందన్నమాట. బట్టలు ఎండటం చాలా కష్టమవుతుంది. ఇక ఎండ అయితే వచ్చింది ఇవాళ. బట్టలు అయితే ఎండేసాను అనమాట. అలాగే కోతులు చూసారా ఎన్ని వచ్చాయో. ఇవి మా అరటి చెట్లు అనమాట. ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో, మా ఇంటి పక్కన అనమాట.